విద్య రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని రాజ్యాంగం చెబుతోంది. చాలా మంది పేద విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో వేలాది రూపాయలు చెల్లించి చదువుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తుంది. దీని ప్రకారం యాజమాన్యాలు 25% సీట్లను పేద విద్యార్థులకే కేటాయించాలి. ఆర్టీఈ కింద 1వ తరగతిలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు 10వ తరగతి వరకు ఉచిత విద్యను అందించాలి. కర్నూలు జిల్లాలో ఆర్టీఈ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన ప్రైవేటు విద్యా సంస్థలు లెక్కే చేయడం లేదు. కర్నూలు జిల్లాకు 2250 సీట్లను కేటాయిస్తూ గత నెల నోటిఫికేషన్ విడుదల చేశారు. మొదటి జాబితాలో 1150, రెండో జాబితాలో 1050 సీట్లను భర్తీ చేయాలి. మొదటి జాబితాలో నమోదు చేసుకున్న విద్యార్థుల్లో అర్హులైన వారు ఉన్నప్పటికీ వారికి ప్రైవేట్ విద్యా సంస్థలు సీట్లు ఇవ్వకుండా ముప్పుదిప్పలు పెడుతున్నాయి. అడ్మిషన్ల కోసం అధికారులు పాఠశాలల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ పేజీలో సీట్ వచ్చింది. మాకు సంబంధిత డాక్యుమెంట్స్ కూడా అడిగారు, సబ్మిట్ చేశాము. అడ్మిషన్ అడిగితే మేము ఫోన్ చేసి మీకు చెప్తామండి, అప్పుడు రావాలా మీరు అన్నారు. సరే, సెకండ్ కౌన్సిలింగ్ లిస్ట్ వచ్చింది కదా, మళ్ళీ మా పరిస్థితి ఏంది అని మేము అక్కడికి వెళ్తే మీ పేరు లేదండి, మీ పేరు తీసేశారు, మీ సీట్ క్యాన్సిల్ అయింది, మీకు ఏమన్నా మాట్లాడాలనుకుంటే డిఓ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకోండి అంటున్నారు సార్. దయచేసి మా సీట్లు మాకు ఇప్పించండి. ఫస్ట్ ఫేజ్లో 60 మందికి ఎవరికి తీసుకోలేదు సీటు. సెకండ్ ఫేజ్లో 20 మందిని 30 మందిని తీసుకుంటున్నారు. మాకు అసలు న్యాయం చేయాలని డిఓ సార్ దగ్గర తిరిగినాము, తర్వాత ధనరాజ్ సార్ దగ్గర తిరిగాము. వాళ్ళు కూడా తిక్కోళ్ళని చేసినారు మమ్మల్ని. పిల్లల్ని చూడండి, ఏ స్కూల్లో సబ్మిషన్ చేయకుండా తిరుగుతున్నాం, వాళ్ళని తిప్పుతున్నాము. 1 మంత్ నుంచి తిప్పుతున్నాము. డిఓ సార్ దగ్గర తిక్కోల మాదిరి తిరుగుతున్నారు. వాళ్ళు కుమ్మక్కయ్యి అంతా ఇది చేస్తున్నారు సార్. ఇది మాకి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి సీట్ ఇప్పియండి, మా పిల్లలకి న్యాయం చేయండి అంతే. మా పిల్లలకి అడ్మిషన్ అయిపోయేంత వరకు మేము ఇది పోరాడతాం సార్. మరో విచిత్రం ఏంటంటే మొదటి లిస్టులో సీట్ల సమస్య పరిష్కారం కాకుండానే రెండో జాబితా విడుదల చేశారు. అధికారులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కుమ్మక్కై పిల్లలకు సీట్లు ఇవ్వకుండా చదువును దూరం చేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. సండే సాఫ్ట్లో సీట్ వచ్చింది. మేము 6కి సబ్మిట్ చేసాం ఫామ్స్ అన్ని. మల్టిపుల్ ఆఫ్ టైమ్స్ వీ హ్యావ్ విజిటెడ్ ద స్కూల్ వాళ్ళు ఏం చెప్పినారు, ఈరోజు చెప్తారు, రేపు చెప్తారు అని మాకు అలానే డిలే చేశారు. లాస్ట్కి మొత్తం క్లోజ్ అయిపోయింది అని చెప్పారు. మాకు తీసుకోకుండా సెకండ్ ఫేజ్ వాళ్ళకి ఎలా తీసుకుంటారు వాళ్ళు? ఫస్ట్ ఫేజ్ని తీసుకోవాల్సిందే. పిల్లలు చూడండి, స్కూల్ పోకుండా ఎలా కూర్చోన్నారో. వాళ్ళకి సిలబస్ మిస్ కాలేదా? 1 మంత్ నుంచి సిలబస్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 2 లెసన్స్ అయిపోయినాయి స్కూల్లో. స్కూల్కి దగ్గర వెళ్తుంటే సీట్ లేదంటున్నారు. అందుకే ఇంట్లోనే పెట్టుకున్నామండి పిల్లలని. అసలు స్కూల్కి తీసుకోవడం లేదు, ఇంట్లోనే పెట్టుకున్నామని. స్కూల్కి వెళ్ళడం పిల్లలు ఏం లేదండి. ఇంకా ఇప్పియాలండి, ఇచ్చిన తరకు తిరుగుతాం. 5 వరకు తీసుకెళ్ళండి, తెలిసేది అట్లా చేసి సీట్లు ఇప్పిండి అంతే. సీట్ల కేటాయింపులో గందరగోళం వాస్తవమేనని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు పాఠశాలలకు నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. త్వరలోనే 3వ లిస్టు విడుదల చేసి సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కొన్ని మేనేజ్మెంట్ స్కూల్స్ ఫస్ట్ లిస్ట్లో పిల్లలకు ఇస్తామని చెప్పి సర్టిఫికేట్లు వెరిఫై చేస్తూ అలాగా కాలయాపన చేయడాన్ని బట్టి దాదాపుగా 50% సీట్లు ప్రైవేట్ స్కూల్స్లో వారు ఇవ్వలేదు. అందుని బట్టి ఆన్లైన్లో వాళ్ళ పేర్లు డిలీట్ చేసి గవర్నమెంట్ వారు సెకండ్ లిస్ట్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్స్ వారికి వాళ్ళందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. మీ స్కూల్స్ మేము తప్పకుండా రికగ్నిషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పిన మరుక్షణమే అనేక మంది మేనేజ్మెంట్స్ వారు ముందరకు వచ్చి సీట్లు ఇస్తామని వచ్చారు. బట్ ఆ క్రమంలో ఆన్లైన్లో కొట్టడానికి వాళ్ళకి ఆప్షన్ లేని కారణాన్ని బట్టి కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్తే కమిషనర్ గారు చెప్పారు, వాటన్నిటిని మీరు ఆఫ్లైన్లో తీసుకొని అవి మాకు పంపించండి, మేము ఆన్లైన్లో ఇక్కడ ఎంట్రీ చేస్తామని చెప్పారు. అలా చెప్పడం చేత ప్రైవేట్ స్కూల్స్ వారు ఏవైతే ఫస్ట్ లిస్ట్లో గ్యాప్ ఉందో వాటన్నిటిని చేర్చుకోవడం జరిగింది. సెకండ్ లిస్ట్లో కూడా చేర్చుకోవడం జరిగింది. కొంతమంది పేద విద్యార్థులకు అసలు వాళ్ళు అప్లై చేశారు, వాళ్ళకు ఇన్ఫర్మేషను, ఫోన్ నెంబర్లు పనిచేయని కారణాన్ని బట్టి చాలామంది పేద విద్యార్థులు దీన్ని అందుకోలేకపోయారు. ఆర్టీఈ 211C అయితే ఎప్పుడైతే అందుకోలేకపోయారో వాళ్ళకి థర్డ్ లిస్ట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈసారి థర్డ్ లిస్ట్ తిరిగిన తర్వాత ఆ సంబంధిత మండల విద్యాశాఖ ద్వారా సిఆర్పీల ద్వారా వాళ్ళ ఇంటి అడ్రస్లు కనుక్కొని వాళ్ళకు ఇంటికి వెళ్ళేసి
ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ సచివాలయం వారి ద్వారా ఆ పిల్లలకు ఇన్ఫర్మేషన్ ఇప్పించి తప్పకుండా వాళ్ళందరినీ చేయడానికి కృషి చేస్తాము.